జై శ్రీరామ్. అక్కడ నిద్రపోతున్న వారందరూ రాజర్షుల స్త్రీలు, దేవతా కన్యలు, దైత్యాంగనలు, గంధర్వ సుందరీమణులు, రాక్షసాంగనలు. వారందరూ ఆ రావణాసురుడికి కామవశంగతులైపోయినారు. వారెవరిని ఆ రావణాసురుడు కామించి బలాత్కరించి పట్టుకొని రాలేదు. ఆ స్త్రీలను లేవనెత్తుకుని వస్తే వాళ్ళు తన మీదకి యుద్ధానికి వస్తారని, అప్పుడు వాళ్లతో తాను యుద్ధం చేయవచ్చనే యుద్ధకాంక్షతో రావణాసురుడు ఆ స్త్రీలను చాలామందిని తీసుకుని వచ్చాడు. వారిలో కొందరు మదనమోహితులై రావణాసురుని వలచి వచ్చినారు. అక్కడ ఉన్న ఏ ఒక్క స్త్రీని రావణాసురుడు తన పరాక్రమంతో లోబరుచుకోలేదు. అతని సౌందర్యాది గుణాలకే ఆ స్త్రీలందరూ అతనికి లోబడిపోయినారు. వారికి ఎవరికి ఏ ఇతరుల మీదనూ కోరిక లేదు. అంతేకాదు, అక్కడున్న ఏ స్త్రీ కూడా అది వరకు ఎవరి పెండ్లామూ కాదు. వాళ్లలో కులము తక్కువది ఒకటి లేదు, రూపంలో లోపం ఉన్నది, నేర్పరి కానిది, సత్తువ తక్కువైనది, భర్తకు ఉపచారాలు చెయ్యనిది కానీ ఒక్కటీ లేదు. కాంతుని కామించనిది వారిలో ఒక్కటీ లేదు. రావణాసురుడు బలాత్కారంగా తెచ్చిన వారెవరూ లేరు. ఆయన బలాన్ని, వీర్యాన్ని, తేజస్సుని, వర్చస్సుని చూసి రాజర్షుల, దేవతల, రాక్షసుల కన్యలు, గంధర్వ కన్యలు అందరూ కూడా అలా లోబడిపోయారు. రావణుడు ఇంతవరకు ఇతరుల పెళ్ళాలను ఎత్తుకురాలేదు, కన్యలనే ఎత్తుకువచ్చాడు. వారందరూ ఆయనను వరించారు కాబట్టి ఆయనతో ఉండిపోయారు. అందరూ ఆయనను మోహించి చేరినవారే. అందరికీ ఆయనకు అందరి యందు ఇష్టం ఉన్నది. రావణాసురుడు నరకాసురుడి లాంటివాడు కాడు అని తెలుస్తుంది. ఒక్క సీతాదేవినే ఆ విధంగా తీసుకువచ్చాడు. అందరూ వద్దని చెబుతున్నా కూడా వినడు. హనుమంతుడు ఆ స్త్రీలందరినీ చూచినాడు. సీతాదేవి కూడా వారితో కలిసిపోతే తాను చేయగలిగిందేమీ లేదు అని అనుకున్నాడు. దిగులు పడ్డాడు, ఆలోచించినాడు. తన ఊహ తప్పు అనుకున్నాడు. సీతాదేవి పాతివ్రత్యాది గుణాలలో అధికురాలు అని నిశ్చయించుకున్నాడు. ఈ రావణాసురుడు ఎందుకు ఆమెను అపహరించాడు? పరాక్రమంతో చేసింది దుష్కృత్యము. శివుడిని మెప్పించిన బ్రహ్మవర్చస్సు, తేజస్సు కలిగినటువంటి పరాక్రమము ఉన్నది అనుకున్నాడు. ఆమె కూడా రావణాసురుడితో కలిసిపోతే తాను చేయవలసిందేమీ లేదని సద్గురువు తిరిగి వెళ్ళిపోతాడు. ఎవరైనా ఉన్నాడంటే వాడి కోసం ఏదైనా చెయ్యాలి. హనుమంతుడికి కూడా ఎంత వెదికినా ఎక్కడా కనపడలేదన్నట్లుగా భావన చెయ్యాలి. ఇది లోకంలో సర్వసామాన్యము. రావణాసురుడు పరాక్రమవంతుడు, తేజోవంతుడు అయి కూడా ఇలాంటి పని ఎందుకు చేశాడా అని జాలిపడ్డాడు. రావణాసురుడికి అందానికి అందము, ఠీవీకి ఠీవీ ఉన్నాయి. అతనికి లేనిదేమీ లేదు, ఒక్క అహంకారం తప్ప. పెద్ద పెద్దవాళ్ళు కూడా ఏదో చిన్న పొరపాటు వల్ల పతనం చెందటం అంటూ ఉంటుంది. రావణాసురుడికే తప్పలేదంటే ఇక మిగతా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ దేనికైనా ఆకర్షింపబడి పతనం చెందగలరు. జై శ్రీరామ్.